దయచేసి కొంచెం ప్రశాంతంగా అందరూ కూర్చోవలసిన కోరుకుంటున్నాను. దయచేసి దయచేసి కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. భగవంతుడు మనకి ఏ కులంలో పుట్టాలో, ఏ భాష మాట్లాడాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో మనకి అవకాశం. అలాంటి భగవంతుడు ఒకవేళ ప్రకృతి కానీ నాకు పవన్ కళ్యాణ్కి ఏ కులంలో పుట్టాలి అని భగవంతుడు అడిగితే నేను రెల్లి కులంలో పుట్టాలని కోరుకున్నాను. అంటే ఇది మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను, కన్నీళ్లతో మాట్లాడుతున్నాను. మీ బాధ, మానవ మలమూత్రాలని చేతో తీసే బాత్రూమ్స్ని చిన్నప్పుడు నేను చూశాను. నేను చీరాల్లో పెరుగుతున్నప్పుడు రెల్లి కులస్తులు వచ్చి, నాకు తెలియదు ఆ టైంలో రెల్లి కులస్తులని, మానవ మలమూత్రాలని తట్టలతో వచ్చి తీసుకెళ్ళటం నేను చూసాను చిన్నప్పుడు. ఈ రోజుకి అది ఇంకా ఉందే, నా మారుమూలంలో ఉంది, ఇంకా ఉంటానే ఉంది. ఇందాక చెల్లెలు చెప్పినట్టుగా భారతదేశం చూస్తే త్రికోణంలా ఉంటుంది. ఒక కోణం సరిహద్దులో కాపలా కాసే సైనికులైతే, ఇంకో కోణం రైతులైతే, ఇంకొక కోణం పారిశుద్ధ్యాన్ని మనకి నిర్మూలించే, శుభ్రపరిచే రెల్లి కార్మికులు, పారిశుద్ధ కార్మికులు. అందరినీ చెత్తని శుభ్రపరిచి మీ జీవితాల్లో వెలుగు లేకపోతే అందరం కలిసి, ఏ కులమైనా సరే పారిశుద్ధ కార్మికులకి అన్యాయం జరిగితే, వారిని సరిగ్గా చూసుకోకపోతే ఆ ద్రోహం చేసిన వాళ్ళని ఎవరైనా సరే. ఇది గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను. నాకు తెలుసు ఆ వివక్ష ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నేను రెల్లి కులొస్తుందంటే ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం. ఎందుకంటే నేను ఎట్లా దాన్ని చెప్పగలను అంటే, ఒకసారి నేను మద్రాసులో ఏం పని చేస్తానంటే, నేను యాక్ట్ చేస్తానంటే నాకు ఇంటికి అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు, జీతాలు కడతావో లేదా అని. అలాంటిది నాకే అలాంటి వివక్ష చూపించినప్పుడు, మీకున్న స్థాయిలో మీరు ఎంత వివక్షకు గురవుతున్నారో, ఎంత క్షోభకు గురవుతున్నారో, ఎంత బాధకు గురవుతున్నారో నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలను. నేను ఈరోజు వచ్చింది, నేను ముఖ్యమంత్రిని కాదు, నా దగ్గర ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. కానీ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ప్రతి ఒక్కరు జనసేన పార్టీకి వచ్చి ఒక చెప్పుకునే వేదిక ఉంటుంది. దాని వెనక కారణం, అరకులో గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ ఒకటి అడిగే మాట ఏంటంటే, నువ్వు ముఖ్యమంత్రివో ఎమ్మెల్యే అని కాదు, మా మాట వినేవాడు ఎవరు లేడయ్యా. ఒక చిన్న కార్పొరేటర్ కూడా, అంటే ఒక చిన్నపాటి గల్లీ లీడర్ కూడా, ఒక వీధి లీడర్ కూడా మా మాట వినవు. అలాంటిది నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండి, ఇంత కోట్ల మంది ప్రజాభిమానం ఉండి నువ్వు మా మాట వింటావు, అందుకు నీకు చెప్పుకోవడానికి వస్తున్నావు అంటే, ఈ రోజున నా రెల్లి అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, మీ బాధని మీలో ఒకడిగా, మీలో ఒకడిని చెప్పండి. రెల్లి కులస్తులకి ఇల్లు ఇవ్వరంటే చెప్పండి, పవన్ కళ్యాణ్ మా కులమే అని చెప్పండి, నేను మీ కులస్తులు చెప్పాను. నేను చెప్తాను ఎప్పుడన్నా సరే, నాది ఏ కులం అంటే నాది పారిశుద్ధ్య కులం అని చెప్తాను. మీకు అండగా నిలబడే కులాన్ని నేను చెప్తాను. మీరు చాలా విలువైన పనమ్మా మీరు చేసేది. నేను చేసేది కూడా రాజకీయాల్లో చెత్తను శుభ్ర చేయడానికి వచ్చాను.
అందుకే నేను ఈ రెల్లి కులంలో నన్ను భగవంతు నేను తీసుకున్నాను. ఈరోజు నుంచి మీకు భరోసా ఇస్తున్నాను, మీకు భరోసా ఇస్తున్నాను. చెప్పండి పవన్ కళ్యాణ్, అందరూ మతాలు తీసుకుంటారు, హిందూ మతం తీసుకుంటారు, క్రిస్టియన్ మతం తీసుకుంటారు, బౌద్ధం తీసుకుంటారు, ఇస్లాం తీసుకుంటారు. చెప్పండి బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ రెల్లి కులాన్ని స్వీకరించాడు ఈ రోజు నుంచి అని చెప్పండి. నేను స్వీకరిస్తున్నానమ్మా ఈరోజు నుంచి. ఏ రోజును కూడా నాకు తెలుసమ్మా, మీరు హాస్పిటల్స్లో డాక్టర్లు సంకోచిస్తారు పేషెంట్స్ని పట్టుకోవడానికి. అలాంటిది మీరు మదర్ తెరీసా లాగా జబ్బున్న వాళ్ళని, మదర్ తెరీసా డ్రెస్ వేసుకుంటారేమో, క్రీస్తుని పూజిస్తారేమో, కానీ తల్లి మీరు మానవ సేవలో నిమగ్నం అయినారు. మానవ సేవ పరమావధి మీకు అండగా నిలబడకపోతే జనసేన పార్టీ ద్రోహం చేసిన వాళ్ళదమ్మా. మీకు అండగా నిలబడతానమ్మా. నాకు మన రెల్లితోటి అనుబంధం ఈ ఒక్క రోజుది కాదు. చెప్పాను కదా మీకు, చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఆయన అప్పారావు గారిని ఒక ఆయన ఉండేవాడు, ఒక తట్టు తీసుకొచ్చేవాళ్ళు. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. పాపం ఆయన వచ్చి కాకి నిక్కర వేసుకొని, బాగా ఒక మకిలి చొక్కా వేసుకొని, మానవ మనల్ని ఇలా తట్టపైన పెట్టుకొని ఒక పార తీసుకొచ్చి ఒక గట్టు లాంటి చిన్నపాటి ఒక చెత్త కర్ర మొక్క అడ్డం పెట్టి ఒక బాత్రూమ్ ఉండేది. ఆ లోపలికి వెళ్ళి శుభ్రపరిచి, ఒకవేళ పారిశుద్ధ్యక ఆయన రాకపోతే ఆయన రాలేదేంటని అనుకునేవాళ్ళు. అది 3 ఇళ్లకో 4 ఇళ్లకో బాత్రూమ్. అది ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మీరు అందరి చెత్తని శుభ్రం చేస్తూ మీరు తుప్పల్లోకి వెళ్ళటం ఏంటమ్మా? బాత్రూమ్కి వెళ్ళడానికి సిగ్గుచేటు కాకపోతే 72 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో అవమానం తెలియదు. ఇదే అభివృద్ధి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే సింగపూర్ తరహా రాజధాని, సింగపూర్ తరహా అభివృద్ధి అంటే, అరే మన కులస్తులు, మన వాళ్ళు ఇంకా తుప్పల్లోకి వెళ్ళే పరిస్థితి, బాత్రూములు లేవు. మీరు అన్ని సేవలు చేసి మీరు నలిగిపోవటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కాకపోతే నేను అందరిలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడను, ఎక్కువ హామీలు ఇవ్వను. అన్నిటికంటే కూడా చేయడం చాలా తేలిక, అందుకు తక్కువ మాట్లాడతాను. ఏమి ఆశించకుండా రాజకీయాల్లో నేను చేస్తాను అనటం కంటే కూడా చేయడం చాలా తేలిక. అది 2014లో తెలుగుదేశం పార్టీకి ఏమి ఆశించకుండా చేశాను. నేను ఆశయాలను పాటిస్తాను, ఆశయాల్ని మాట్లాడను, ఆశయాల్ని ఆచరిస్తాను. అలాగే ఈ రోజున మీకు కాకినాడలో భగవంతుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఏ రూపంలో ఉంటాడో నాకు తెలియదు, కానీ భగవంతుడు ముగ్గురు రూపంలో ఉంటాడని ఒక రెల్లి చెల్లి చెప్పింది నాకు. సైనికుడి రూపంలో, మనల్ని రక్షించే సైనికుడి రూపంలో, అన్నం పెట్టే రైతు రూపంలో, మన చెత్తపరిచే రెల్లి కులస్తుల రూపంలో. నేను భగవంతుని మీ ముగ్గురులో చూస్తున్నానమ్మా. మీ కన్నీళ్ళు ఈ రోజున నాకు విపరీతమైన ఆవేదన కలిగి చాలాసార్లు మాట్లాడాను, చాలాసార్లు 2007 నుంచి మాట్లాడుతున్నానమ్మా. మగవాళ్ళు వచ్చారు, నాయకులు వచ్చారు, పెద్దలు వచ్చారు, రెల్లి కులస్తుల నాయకులు. వాళ్ళు అడిగింది మాకు మా కుల సమస్యలు మాకు బయటికి తీసుకెళ్ళాలని, చట్టసభలో ప్రాతినిధ్యం కావాలి, ఇట్లాంటివి అడిగారు. కానీ చెప్పారు మా సమస్యలు ఎలా ఉంటాయని. ఎందుకు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే? మీ పేరు శాంతి అమ్మ, మీ పేరు తలుపులమ్మ గారు, మీ పేరు చెల్లి తలుపులమ్మ చెప్పినట్టుగా దీనికి రాజకీయాలకు అనుభవాలు ఏం కావాలమ్మా? బాధను వ్యక్తపరిచే ఆవేదన ఉండాలి, బాధను వ్యక్తపరచగలిగే హృదయం ఉండాలి, స్పందించే మనసు ఉండాలి. మీరు దశాబ్దాలు పోరాటం చేసిన నాయకుల కంటే కూడా కష్టాన్ని అనుభవించిన మీ గొంతులోంచి వచ్చే సత్యం నా గుండెలను తాకింది, నన్ను కన్నీళ్ళు పెట్టించిందన్న. మీరుండాలమ్మ నాయకులుగా, తలుపులమ్మ చెల్లి నువ్వుండాలి నాయకురాలుగా. నేను ఎందుకు 33% రిజర్వేషన్లు ఆడపడుచుల కంటే మీరుండాలమ్మా, మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మగవాళ్ళు చిన్న వ్యసనాలతో బాగుడుకో వెళ్ళిపోతారేమో, కానీ ఆడపడుచులు సంసారాన్ని పోషించే మీకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో, బిడ్డల్ని ఎలా సాకాలో తెలుసు.
ఈ తల్లికి ఈ ఆడపడుచుకి కాకపోతే నేను ఉండి ప్రయోజనం, నేను బతికి ప్రయోజనం ఏంటమ్మా? మీకు నిలబడతాను తల్లి, మీకు అండగా ఉంటాను. మీరు ఓట్లేస్తారో వేయరో నాకు తెలియదు, నేను ప్రశ్నించను. ఆత్మగౌరవంతో బతకాలి. ఏ పనైనా, ఏ పని చేసినా నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను. మీరు అడిగారు కదా, చరిత్రలో నువ్వు అడిగే ఒక తల్లి, మేము ఎలా బతుకుతున్నామో చూడండి. నేను వస్తానమ్మా, నేను మాటిస్తున్నాను, నేను వస్తాను. నువ్వు ఇంత కన్నీళ్లతో అడిగావు నువ్వు నన్ను. నేను వస్తానమ్మా, వచ్చి నేను మీకు ఎప్పుడు నేను ప్రభుత్వం వచ్చే వరకు మీకు అండగా మీరు ఎంత కష్టపడి బతుకుతాం ప్రపంచాన్ని తెలియజేస్తానమ్మా. నేను పెడతాను. మిగతా వాళ్ళకి ఎంత ఓపిక ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎంతమంది మా స్థానిక నాయకులకి ఎంత ఓపిక ఉందో తెలియదు, కానీ నాకు ఓపిక ఉందమ్మా. దానికి అండగా నిలబడతాను. మీ సమస్యను బయటికి తీసుకొస్తాను. అంబేద్కర్ విగ్రహాలకి దండలేయడం కాదమ్మా. నేను ఆ దండలేయడాన్ని నేను పెద్ద ఎక్కువ ఇష్టపడను. ఏ కులాలైతే అణగారిన కులాలకి అండగా నిలబడ్డారు, మీ జీవితాల్లో వెలుగునివ్వకపోతే, మీ జీవితాల్లో శుభ్రత లేకపోతే, నేను అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసిన ప్రయోజనం ఏంటి? అంబేద్కర్ గారికి జై భీమ్ అని అంటే ప్రయోజనం ఏంటి? అంబేద్కర్ గారికి ఎన్ని విగ్రహాలు వేస్తే ప్రయోజనం ఏంటమ్మా? మీ జీవితాల్లో నేను వెలుగు నింపలేనప్పుడు మీరే నా అంబేద్కర్లు అమ్మా. కనిపించే అంబేద్కర్లు మీరు, నాకు కనిపించే అంబేద్కర్ల తల్లి మీరు. నాకు నిజంగా ఈ రోజున వెక్కి ఏడవాలని ఉంది. నా గొంతు గుండె బరువుతో నిండిపోయింది. తట్టుకొని మాట్లాడుతున్నాను ఈ రోజున. నేను ఈరోజు కోరుకుంటున్నాను, నేను రెల్లి కులస్తున్నమ్మా. ఈ రోజు నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నీ బాధని నేను ఎవరెవరో ఏదో కులం అంటారమ్మా. నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ రోజు నుంచి. ఒకటి నన్ను కాపు అంటారు, ఇంకొక బలిజ అంటారు. నాకు ఏ కులం, హిందూ అనొచ్చు కాదు, కానీ మతం తెలియదు. నేను ఈ రోజు నేను చెప్తానమ్మా, నేను రెల్లి కులస్తాను. ఏ కులాలైతే అణగారిపోయి నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయో, అణగారిన కులాల్లోనే అణగారిన కులం మన రెల్లి కులం. మీకు కనుక మేము నిలబడినప్పుడు ఈ పార్టీ పెట్టి ప్రయోజనం ఏముందమ్మా? మీకు వస్తాను, మీరు బాధపడకండి అమ్మా. మీరు ఒకటే చేయాల్సిందలా, అన్ని అణగారిన వర్గాలు అందరూ కూడా, మీరు ఎవరిని మా ఇంటికి అద్దెకిస్తారని అడిగే మీకంటే మా దౌర్భాగ్యం. మీరు ఇళ్ళకి అద్దెలిచ్చే హక్కులు మిమ్మల్ని వచ్చారని అడగాలి. అలాంటి జీవితాన్ని నేను మీకు ఇస్తాను. మీకు మీ దగ్గరకు వచ్చి అడగాలి. మీకు ఆర్థిక బలం మీకు ఇస్తాను, మీరెళ్ళి ఇంకా ఇళ్ళద్దెలు అడగటం, మాకు మేము రెల్లి కులొస్తాను తల్లి, నువ్వు బాధపడటమేంటి తల్లి? ఎవరు నుంచి ఇంకొక తల్లి వచ్చి అడగాలి. మాకంటే ఏ కులమైన పెద్ద మనసు, ఎంత పెద్ద మనసు, దొడ్డ మనసు రెల్లి కులస్తులది. అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచి వాళ్ళు చేయాలని ఎంత పెద్ద మనసు. మీరా అమ్మ ఉన్నత కులం, వేరే వాళ్ళమ్మ మేము ఉన్నత కులం, ఎవరు కాదు తల్లి. ఉన్నత కులం ఏదైనా ఉందంటే రెల్లి కులతలు. అలాంటి రెల్లి కులాన్ని నేను మనసు పుట్టి తెలుసుకుంటాను తల్లి ఈ రోజు నుంచి. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడానమ్మా. నేను ఎప్పుడు మనుషులు సమానం అనుకుంటాను, కానీ ఈ రోజు నేను ఎప్పుడు కులాల ఐక్యతని అంటాను కదా. నేను రెల్లి కులస్తుడిగా చెప్తున్నాను, కులాల ఐక్యతను కోరుకుంటే. ఎందుకంటే అందుకు మాకు మా రెల్లి కులాలకి అన్ని కులాలతో పాటు మాకు సమాన గౌరవం అండి. మీరు మాట్లాడద్దమ్మా, నేను మాట్లాడతాను. మీ గొంతు నాది. ఈ రోజు నుంచి మీరు బాధపడకండి, మీకు అండగా ఉంటాం. మీరు ఎప్పుడు కూడా ఆత్మ న్యూనత ఉంటుంది, మీకు బాధపడతారు. మమ్మల్ని గుర్తించడం మేము మనుషులు కాదా అని. మిగతా నాయకులు గుర్తిస్తారో లేదో తెలియదమ్మా. నేను మిమ్మల్ని ఉంటాను, మీకు అండగా ఉంటాను. అలాగే చాలా నా దృష్టికి మన సమస్యల్ని చాలామంది 2007లో కొంతమంది వెళ్ళి నాయకుల దగ్గరికి వచ్చేవాళ్ళు, మమ్మల్ని గుర్తించట్లేదు అని అంటే, మాకు ఏమైనా అధికారంగా, మాకు రాజకీయ పరంగా మాకు ఇది కావాలి అంటే నేను నిజంగా చేయడానికి చాలా ప్రయత్నం చేశాను. ఆ రోజు కుదరలేదు. ఈ రోజున రెల్లి కులాలకు సంబంధించి మీకు ఏ విధమైన అధికారిక నామినేటెడ్ పోస్టులు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా మీకు చాలా బలమైన నామినేటెడ్ పోస్టులను ఏదైనా కానీ ఆ ప్రాతినిధ్యం కల్పించే దిశగా నేను అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే వరకంటే కూడా
ఒక సాటి రెల్లి కులస్తుడిగా, మీ వాడిగా, మీ ఇంట్లో ఒకడిగా నేను ముందు తీసుకెళ్తాను. మా బాధ నాకు తెలుసు. ఎప్పుడో చీరాల్లో ఆయన మలమూత్రాలను తీసుకెళ్తాను. ఈ రోజుకి నేను మా రెండో నాగబాబు మొన్న కూడా మాట్లాడుకున్నాం. చాలా బాధ కలిగే పరిస్థితులని. ఇది అందుకు నేను ఈ రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి మీకు అండగా నిలబడతాను. అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. దాని ప్రకారం మనకి 18,000 రావాలి. 8,000 కాదు, 18,000 రావాలి. ఆ 18,000కి కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రావు. ఇవన్నీ ఏం చేస్తుందంటే, అలా కాకుండా మీకు ఏ రోజు ఏ నెల చేసే పని వెంటనే మీకు వచ్చేలాగా కూర్చోండి. జీవితాల కోసం 3 నెలలు 4 ఎందుకు బతుకుతున్నాం అనే ఆలోచన మీకు రాకూడదు. బతకడం మీకు ఆనందం కలిగించాలి. బతకడం దుఃఖం కలిగించినప్పుడు ఒకవైపు సంపద, అందరం ఏడుస్తూ ఉంటే, అందరం పస్తులు ఉంటే బాగానే ఉంటుంది. కొంతమంది ఏమో ఏం చేసుకోవాలో తెలియక ఇళ్ల గోడలకి బంగారం తాపడాలు చేయించుకుంటే, ఒకవైపు కట్టుకోవడానికి లేకపోతే బాధ కలగదా? వారికి మాట్లాడే వ్యక్తులు లేకపోతే. అందుకని మీరు ఇళ్ళకి అడిగే పరిస్థితి ఉండకూడదమ్మా. నేను జనసేన పార్టీ నుంచి నేను ఆలోచిస్తుంది, మీరు ఇళ్ళకి అనేది ఎప్పుడు ఉండకూడదు. మీకు సొంత ఇల్లు ఉండాలి. ఆ సొంత గృహాలు నిర్మించే పరిస్థితి నేను కల్పిస్తాను జనసేన పార్టీ నుంచి. అది కూడా ఏ మారుమూల డ్రైనేజీల్లోనూ, దుర్గంధపూరితమైన వాతావరణంలో కాదు, దోమలు కుట్టి పిల్లలు చచ్చిపోయే వాతావరణంలో కాదు, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి వాతావరణం, పచ్చని చెట్ల మధ్యలో, చెట్లు లేకపోతే పచ్చని చెట్లు నాటించి పిల్లలకి విద్యాబుద్ధులు వికసించేలాంటి వాతావరణంలో, చక్కటి వాతావరణంలో మనం మీకు అభివృద్ధిని ఏర్పాటు చేస్తాను. మీరు నమ్మండి నన్ను. అలాగే అందరూ మాట సహాయం చేసేవాళ్లే కానీ చేత సహాయం చేసేవాళ్ళు కాదు. అది మిగతా వాళ్ళేమో నాకు తెలియదు, కానీ నేను మాట సహాయం కంటే కూడా చేత సహాయం ఎక్కువ చేసేవాడినమ్మా. నేను అండగా నిలబడేవాడిని. అలాగే ఇంత మానవ చెత్తని, అందరూ క్లీన్ బట్టలు వేసుకుంటారు, ఒక బట్ట వేసుకున్న గుడ్డలు శుభ్రపరచడానికి ఎంత మలినం బయటికి వస్తుంది. అలాంటి ఇంత మానవ చెత్తని మీరు శుభ్రపరిచి అలిసిపోయిన తర్వాత మీకు పెన్షన్లు రాకపోవడం ఏంటి? పెన్షన్లకు అభద్రతా భావం ఏంటి? సో మీకు పెన్షన్స్ రావాలి. మీరు 10 సంవత్సరాలు చేసినా కానీ, 15 సంవత్సరాలు చేసినా కానీ మీకు పెన్షన్ తీసుకొచ్చే బాధ్యత, మీరు రిటైర్ అయిపోవాలనుకుంటే కనీసం ఎప్పుడు రిటైర్ అయిపోండి, కానీ పెన్షన్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మీరు మొత్తం కాలుష్య వాతావరణంలో మీరు చెత్తంతా తీసి మళ్ళీ మీరు చెత్తలో ఉండటం ఏంటమ్మా? నాకు చాలా బాధ కలిగిస్తుంది. బయట చెత్త తీసి, హాస్పిటల్స్లో చెత్త తీసి, మొత్తం మానవ సిటీ పరిసరాలు మొత్తం తీసి, అంటే మనం అన్ని చోట్ల చెత్త తీసి మనం చెత్తలో లేచి, చెత్తలో పడుకొని, చెత్తలో ఉండాలా? ఇంకా వేరే లేదా దీన్ని మారుస్తాం. మీరు కొద్దిగా పాటు ఓపిక పట్టడమో, కుదిరితే ముందస్తుగా మన కాకినాడలోనే మన ఇళ్లతోనే శుభ్రం చేద్దాం. స్వచ్ఛ భారత్ అని చెప్పి వేల కోట్లు ఖర్చు పెడతారు. ప్రధానమంత్రి గారు అప్పట్లో కొద్దిమంది మన సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన నాకు పంపించారు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు స్వచ్ఛ భారత్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్గా కావాలంటే నేను చేయలేదు. స్వచ్ఛ భారత్ ఎక్కడ చేస్తాం? గుండెల్లంతా మురికి పెట్టుకొని ఒక రెల్లి కులసంటే ఇల్లు అద్దెక్కున్న కాడికి మీరు బయట చెత్త శుభ్రపరిస్తే ప్రయోజనం ఏంటి? మనసుల్లో చెత్త శుభ్రపరచండి ఫస్ట్. అది కూర్చోబెట్టి ఫోటో ఆపర్చునిటీస్గా శుభ్రం రెల్లి కులస్తులను, మా రెల్లి కులస్తులను అడగండి శుభ్రం అంటే ఎలా తెలుస్తుంది? మట్టిలో మలాల్లో చేతులు పెట్టి ఎందుకంటే నేను రెల్లి కులస్తులని చెప్పడానికి ఎందుకు గర్వంగా చెప్పుకుంటానంటే, భీమవరంలో డంప్ యార్డ్కి వెళ్ళా. మానవ మలమూత్రాలు అన్నీ ఉన్నాయి, వాసన, దుర్గంధం. పెద్ద ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కడు వెళ్ళడు దానికి. మరి మీరు చేసే చెత్త అంతా రోడ్డు మీద పడేస్తారు. మరి మీ ఇళ్ళు క్లీన్గానే ఉంటాయి, మరి ఏం చేస్తారు? ఎవడు శుభ్రం చేస్తాడు? చేసేవాళ్ళు ఎవరు? మరి చేసేవాళ్ళని గుర్తించేవాళ్ళు ఎవరు? మొన్న మన చంద్రబాబు గారు మొన్న శ్రీకాకుళం నిన్నే నాకు ఫోటో ఏదో వచ్చింది. ఆ ఫోటోలో తుఫాన్ బాధితులకు, శ్రీకాకుళం తుఫాన్ బాధితులు చెక్ ఇస్తున్నారు. ఆ చెక్కులో నవ్వుతా కనిపిస్తున్నారు. చెక్కు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి.
తెలుగుదేశం పార్టీ ఇస్తున్న చెక్కులో చక్కటి మంచి చిరుమందహాసం చక్కటి చిరునవ్వుతోటి. అదృష్టం ఏంటంటే వాళ్ళ అబ్బాయి లోకేష్ ఫోటోలు లేదు, అంతవరకు సంతోషించండి. అంటే నాకు అర్థం కాదు, అంబేద్కర్ గారే చేయలేదు పనులు, మహాత్మా గాంధీ గారు చేయలేదు, సుభాష్ చంద్రబోస్ చేయలేదు, వీళ్ళ ఫోటోలు దేనికంటే నాకు అర్థం. చెక్ వీళ్ళ హెరిటేజ్లో అమ్మిన సొమ్ములా మనకి ఇచ్చేది. మీరు నవ్వుతూ ఇవ్వడానికి మీరు బాధ్యతగా ఇవ్వాలి. మీరు ధర్మకర్త. ఏదో జేబులో డబ్బులు తీసినట్టుగా తెలుగుదేశం పార్టీ చేసింది మేము చేసామంటే ఎవడు చేశాడు? ఇంతమంది రెల్లి కార్మికులు చెత్త ఊడ్చి చెమటోడ్చి శ్రమ చేసుకొని ఇంత చేస్తే అది మీ శక్తి అంటారేంటి? మీరు ఆర్గనైజ్ చేయండి సొసైటీని బాగా. లేని వాళ్ళు గుర్తించండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించండి, శుభ్రంగా ఉంచండి. అది మీరు చేయాల్సింది. వేల కోట్లు అడ్డంగా వచ్చేసి ఒకవైపు రేకిళ్లలో బాత్రూమ్ లేని ఇళ్లలో బాత్రూమ్కి వెళ్ళాలంటే తుప్పల్లోకి వెళ్ళడం ఇంత. అరే ఆడపడిచికి ఆత్మగౌరవం ఉండదా? ఎలా వెళ్తారు తుప్పల్లోకి? వయసు వచ్చి మీ బిడ్డలను పంపిస్తారా? మీ ఆడపడుచులను పంపిస్తారా? అంత మాత్రం ప్రభుత్వానికి బాధ్యత లేదా? కనీసం మాట్లాడేదానికి కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీకు ఆచరణ యోగ్యమైన మీకు పథకాలు లేవా? ఎంతసేపు దోచేయడమేనా? వేల కోట్లు ఖనిజాల మీద, కాంట్రాక్టుల పేరు మీద, డ్యాముల పేరు మీద. ఒక ఇల్లు కట్టలేరా? 50 మందికి ఇల్లు కట్టలేని దుస్థితిలో 72 సంవత్సరాల మన స్వాతంత్రం మనం సాధించింది. ఇంకా మీరు ఏడవాలా? ఇంకా మీరు కన్నీళ్లు పెట్టాలా తల్లి మీరు? అందుకే మరి నేను మిమ్మల్ని కోరుకుంటుంది కూడా. అలాగే రెల్లి కులాల సంక్షేమ సంఘం నుంచి గతంలో మిమ్మల్ని అందరినీ చాలా మంది నాయకులందరినీ కలిసాను. నేను మీకు అండగా ఉంటాను. మీరు చెప్పిన సమస్యలన్నీ నేను దృష్టిలో ఉన్నాయి నాకు. దీనిని మీరు అడిగింది జీవో 279 రద్దు అని. ఎందుకంటే నేను సభాముఖంగా చెప్పేయకూడదు రద్దని, కాబట్టి కొంతమంది లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎంతవరకు రద్దు చేయొచ్చు, ఏం చేయాలి, దీనికి ఒక రద్దు చేయాలంటే దానికి విధానాలు అన్ని కనుక్కొని ఖచ్చితంగా రద్దు చేసే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా దీన్ని రద్దు చేయిస్తాం. అలాంటి పాసిబిలిటీస్ ఏమాత్రం కనిపించినా, ఎందుకంటే మరు మాట్లాడుకుని రద్దు చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి మాట్లాడారు. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఏవి ఉన్నాయి, ఎలా ఉన్నాయి. ఎందుకంటే నేను మిమ్మల్ని చప్పట్లు కొట్టించుకోవడానికో మిమ్మల్ని మభ్య పెట్టడానికో మిగతా రాజకీయ నాయకులు లేదు కాబట్టి, నేను మాట మీద నిలబడేవాడిని కాబట్టి ఇవన్నీ ఒకసారి పరిశీలించి ఏది పాసిబిలిటీ అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. అన్నిటికంటే కూడా సమాన పనికి సమాన వేతనం. మీరు ఎవరిని కూడా నేను ఈ సభ నుంచి మీరు 3 తీసుకెళ్ళిన. ఒకటి, తలుపులమ్మ చెల్లి నన్ను అడిగింది కాబట్టి నువ్వు మా ఏరియాకి వచ్చి మేము ఎలా బతుకుతున్నావు చూడండి, నేను వస్తున్నానమ్మా. మొదటిది. 2, అది కూడా ఏంటంటే నేను 7వ తారీఖు తిరిగి వస్తున్నాను కాకినాడకి 3 రోజుల తర్వాత. ఆ రోజు ఒక సభ మీటింగ్ లేట్ చేసుకున్నా కానీ మీ దగ్గరికి వచ్చి మీతో గడిపి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే నువ్వు పెట్టిన కన్నీళ్ళు నన్ను రెల్లి కులస్తుని చేసి, నువ్వు పెట్టిన కన్నీళ్ళు ఎప్పటికీ నేను మర్చిపోలేను. నా కడశ్వాస వరకు ఎప్పటికీ మర్చిపోయాను. అలాగే పెన్షన్స్ కానీ వీటన్నిటినీ కానీ ఒకసారి కూలంకషంగా చూసి మీకు అండగా నిలబడతాను. మీలో ఒకడిని, మీ వాళ్ళు ఒకటిగా నాకు ఈ రోజున మీరు నన్ను నా రెల్లి కులంలోకి ఆహ్వానం పలికినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అండగా నిలబడతాను. మీ ఇంట్లో ఒకటిగా, మీ అన్నదమ్ముల్లో ఒకటిగా, ఆడపడుచులకు మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.